పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని షిరిడి సాయినాథుని ఆలయం శ్రావణ మాసం సందర్భంగా భక్తులతో కిటకిటలాడింది. ఉదయం నుంచే భక్తులు స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు శ్రీనివాస్ మాట్లాడుతూ, పెద్దపల్లి పట్టణంలో ఈశాన్యం మూలన శ్రీ స్వామివారిని నెలకొల్పడం పెద్దపల్లి జిల్లా కేంద్రానికే శుభప్రదమని పేర్కొన్నారు. కోరిన కోరికలు తీర్చే ఆ షిరిడి సాయినాథుని ఆశీస్సులు ప్రజలందరికీ ఉంటాయని, ప్రజలందరూ స్వామివారికి జరిగే కైంకర్యాల్లో పాల్గొని పునీతులు కావాలని ఆలయ ప్రధాన అర్చకులు పేర్కొన్నారు. జై సాయిరామ్, జై జై సాయిరామ్. మన పెద్దపల్లి జిల్లా శాంతనగర్లో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి కోదండరామాలయం మరియు షిరిడి సాయిబాబా వారి మందిరంలో ఈరోజు శ్రావణ మాసం 2వ గురువారం సందర్భంగా ఉదయం బాబావారికి 5:30 కాగడాహారతి, అనంతరం పంచామృతాలతో అభిషేక కార్యక్రమాలు, అర్చన, అలంకార కార్యక్రమాలు, విశేషమైన కార్యక్రమాలు జరిగాయి. అలాగే ఈరోజు 11:30 బాబావారికి మహానివేదన, మధ్యాహ్నం 12 గంటలకు బాబావారి మధ్యాహ్న హారతి అనంతరం అన్న సమారాధన కార్యక్రమం ఉంటుంది. ఈరోజు అందరూ కూడా బాబావారి దర్శనానికి విచ్చేసి బాబావారి యొక్క మహాప్రసాదాన్ని స్వీకరించి సాయి కృపకు పాత్రలు కావాలని కోరుచున్నాము. అలాగే ఈరోజు సాయంకాలం 6:15 బాబావారి సంధ్యాహారతి, 8:30 బాబావారి సేజ్ హారతి, విశేషమైన కార్యక్రమాలు జరుగుతాయి. కావున భక్తులందరూ కూడా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి సాయి కృపకు పాత్రలు కావాలని కోరుచున్నాము. అలాగే సకల దేవత రూపమైన ఆ సాయినాథుని యొక్క దీవెనలు అందరికీ ఉండాలని, అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పేసి మన పెద్దపల్లి జిల్లాకు ఈశాన్య మూలకు గురుస్థానమైన గురువు గారికి ఎంత మంచిగా పూజలు జరిగితే పెద్దపల్లి జిల్లా ప్రజలు అందరూ సుభిక్షంగా ఉంటారని విశేషమైన పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. సర్వే జన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.